హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. 1000 కోట్ల సినిమా అంటే ముఖ్యంగా మనకు ఒక పేరు గుర్తొస్తుంది భయ్య. అదే ఎస్ఎస్ రాజమౌళి. అసలు ఎస్ఎస్ రాజమౌళి అనే డైరెక్టర్తో కూడా పని చేయకుండా సౌత్ నుంచి ముఖ్యంగా తెలుగు నుంచి ఎవరైనా 1000 కోట్లు టచ్ చేశారంటే అది వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారే. ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి గారితో పోటీ పడుతున్న ఏకైక డైరెక్టర్ కాదు, ఏకైక హీరో ఎవరైనా టాలీవుడ్ నుంచి ఉన్నారు అంటే అది ఒక్క అల్లు అర్జున్ గారే. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. ఎందుకంటే ఒక సినిమా ఇండియా బిగ్గెస్ట్ గ్రాసరీ సినిమా అయ్యింది అంటే టాప్ 3లో ఉందంటే అది పుష్ప 2. టాప్ 1లో దంగల్, టాప్ 2లో బాహుబలి, నెక్స్ట్ పుష్ప 2. ఇప్పుడు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ గారు ఎవరితో పోటీ పడుతున్నారంటే ఖచ్చితంగా రాజమౌళి గారితో పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ అత్లీ డైరెక్షన్స్లో సినిమా ఏదైతే అనౌన్స్ చేశారో అది అనౌన్స్ చేసినప్పుడే ఫిక్స్ అయిపోయారు, ఇది ఖచ్చితంగా రాజమౌళి గారి వారణాసి సినిమాకి పెద్ద పోటీనే అని. ఎందుకంటే ఇప్పుడు వారణాసి అనే సినిమా బడ్జెట్ పరంగా కానీ, ఆ సినిమా కంటెంట్ పరంగా కానీ, ఇక ఆ సినిమా గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా సరే అది ఒక హాలీవుడ్ రేంజ్ని మించి ఉండబోతున్న సినిమా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ గారు అట్లీ గారు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ ఎలాంటి టాక్స్ వచ్చాయంటే అట్లీ గారు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు, చాలా భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నారు, అది ఇది ఏమని అన్నారు. కానీ వన్స్ సన్ పిక్చర్స్ నుండి అనౌన్స్మెంట్ వీడియో ఒకటి రిలీజ్ అయింది భయ్య. అది చూసిన తర్వాత అసలు వీళ్ళిద్దరూ ఏంట్రా బాబు ఇలాంటి సినిమా చేస్తాననిపించింది. ఎందుకంటే అందరూ ఏమనుకున్నారంటే ఏదో ఒక యాక్షన్ మూవీ, లేదంటే అట్లీ గారు సోషల్ అంటే ఆయన అట్లీ గారు ఎంత కాదనుకున్న శంకర్ గారి గురువు గారు శంకర్ గారి శిష్యుడు కాబట్టి ఒక సోషల్ ఎలిమెంట్ని తీసుకొని దాని చుట్టూ కమర్షియల్ సినిమాలు అల్లుకోవడం, ఒక ఎలివేషన్స్ ఇవ్వడం అలాంటివి చేస్తారేమో అనుకున్నాం. కానీ ఎప్పుడు ఓకే అందని విధంగా ఒక సూపర్ మ్యాన్ క్యారెక్టర్లో, అంటే ఒక సూపర్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు ఈ యూనివర్స్తో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన యూనివర్స్ని క్రియేట్ చేసి అందులో అల్లు అర్జున్ గారిని హీరోగా పెడుతున్నారు అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అసలు ఆ సినిమా బడ్జెట్ ఏంటి, ఆ స్కేల్ ఏంటి అనే విషయాలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఇది ఖచ్చితంగా వారణాసి సినిమాకి అయితే మించి తీయబోతానని చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఈ సినిమా కూడా ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ గారి సినిమా కూడా పార్ట్ 1 పార్ట్ 2 2 భాగాలుగా తీయబోతున్నారంట. కానీ పార్ట్ 1 అనేది 100% క్లియర్గా నీట్గా, ఇంకా నీటే, ఇంకొక రకంగా చెప్పాలంటే పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిన తర్వాతే పార్ట్ 2కి వెళ్ళాలి. పార్ట్ 2లో కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడున్న కాలంలో ఏం చేస్తున్నారంటే పార్ట్ 1 పార్ట్ 2 2 ఒకసారి షూట్ చేసి పార్ట్ 1 రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని 6 నెలలకి 3 నెలలకి పార్ట్ 2 రిలీజ్ చేస్తున్నారు. అవేవి లేకుండా కంప్లీట్గా పార్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాతే మనం ఈ పార్ట్ 2 అనేది మొదలు పెడదామని చెప్పి అల్లు అర్జున్ గారు అట్లీ గారు ఫిక్స్ అయ్యారట. ఆల్మోస్ట్ అల్లు అర్జున్ గారు అంటే ఈ పార్ట్ 2 వరకు కావాల్సిన డేట్స్ అన్ని ఇవ్వడం జరిగిపోయింది. అసలు ఆ అగ్రిమెంట్లు అన్నీ పూర్తి అయిపోయాయి. కానీ చాలా క్లియర్గా వన్స్ మనం కొట్టబోయే దెబ్బ ఈసారి హాలీవుడ్ అబ్బా అనే రేంజ్లో ఉండాలని ఫిక్స్ అయ్యి అల్లు అర్జున్ గారు అట్లీ గారు ఒక మన ఊహలకి అందని ప్రపంచాన్ని అయితే మన ముందు చూపించబోతున్నారు. ఇక ప్రజెంట్ వారణాసి అనే సినిమా, అసలు వారణాసి అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏవేవో కథలు. ఎందుకంటే ఇది దాదాపు ఒక 12,000 థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఒక 10-12 దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. 120 దేశాలు, 120 దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. అది ఇది మామూలు హైప్ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది రాజమౌళి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అంటే రాజమౌళి గారితో సినిమాలు చేసిన తర్వాత హీరోలందరూ సూపర్ స్టార్లు అయ్యారు, పెద్ద పెద్ద స్టార్లు అయ్యారు. కానీ మొదటిసారిగా ఒక తెలుగులో సూపర్ స్టార్డమ్ ఉన్న ఒక హీరోతో రాజమౌళి గారు సినిమా తీస్తున్నారు. సో దానివల్ల మహేష్ బాబు గారు రాజమౌళి గారు కాంబినేషన్కి ఒక పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది. హై లెవెల్. ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏదైనా సరే అది కేవలం సినిమా అనౌన్స్మెంట్కే ప్రపంచం మొత్తం ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారంటే రాజమౌళి గారు ఇంకంతకు మించిన మాస్టర్ మైండ్. అది కూడా వార్నర్ బ్రదర్స్ ఏమో ప్రపంచం మొత్తం రిలీజ్ చేస్తున్నారంట. 120 దేశాల్లో పైగా రిలీజ్ అంట. అంటే ఆ సినిమా ఓపెనింగ్స్ కానీ ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మన ఊహలకి అందని రీతిలో ఉంటుంది. దాదాపు 5,000 కోట్ల వరకు కలెక్షన్లు కొట్టిన ఆశ్చర్యపోకర్లేదు అనే రీతిలో ఉన్న సినిమాని ఇప్పుడు అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తి, అల్లు అర్జున్ అనే ఒక ఫోర్స్ ఇప్పుడు రాజమౌళి గారిని ఢీ కొడుతున్నారంటే ఎస్, ఇలాంటివే జరగాలి భయ్య. ఇలాంటివే జరిగి నా తెలుగు సినిమా అనేది ముఖ్యంగా ప్రపంచ స్థాయి సినిమా రేంజ్కి పోటీ పడుతుందని కాదు, నా తెలుగు సినిమాని, నా తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ సినిమా తిరిగి చూడాలి. ఎవడ్రా బాబు, ఏంట్రా బాబు, వీళ్ళు ఏం చేస్తున్నారా బాబు. నిజంగా ఇది అల్లు అర్జున్ గారితో సక్సెస్ లేదంటే రాజమౌళి గారితో కాదు, ఒక తెలుగు సినిమా అభిమానిగా, తెలుగు సినిమా ప్రేక్షకుడిగా చెప్తున్నా ఈ 2 సినిమాలతో ఖచ్చితంగా ప్రపంచ సినిమా మరొక్కసారి, ఇప్పటికే ప్రపంచ సినిమాలో తెలుగు సినిమా ఉన్నది పార్ట్ కాదు, ప్రపంచ సినిమాకి
అంటే ఛాలెంజ్ ఇచ్చే రోజుల్లో ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచ సినిమానే ఏలే రోజుల్లో మన తెలుగు సినిమా మరికొద్ది రోజుల్లో మనం చూడబోతున్నాం. అది రాజమౌళి గారి రూపంలో, అల్లు అర్జున్ గారి రూపంలో. ఎంత కాదనుకున్నా అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' అనే సినిమా కొన్ని తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా సోసోగా ఆడినా సరే దాదాపు 1700 కోట్లకు పైగా గ్రాస్ పెట్టిందంటే ఆ కలెక్షన్స్ ఒక్కసారి ఊహించుకోండి. అది కూడా వితౌట్ రాజమౌళి స్టాంప్, వితౌట్ రాజమౌళి డైరెక్షన్. అది కూడా సింగిల్ హ్యాండెడ్గా బన్నీ అనే ఒక పేరు, అల్లు అర్జున్ అనే ఒక పేరు మాత్రమే మొత్తం ఇండియన్ షేక్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు అట్లీ అనే వ్యక్తి ఆల్రెడీ షారుఖ్ ఖాన్ గారితో ఆల్మోస్ట్ 1000 కోట్లకు సినిమా కొట్టాడు. సో అలాంటి వీళ్ళిద్దరూ కలిస్తే ఇప్పటివరకు ఫ్లాప్ అంటూ ఎరగని అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో జత కట్టడంతో వీళ్ళిద్దరూ సృష్టించబోయే విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో ఎవడు ఊహించలేకపోతుంది. ముఖ్యంగా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా వారణాసి అనే సినిమాకి మాత్రం చాలా గట్టి పోటీనే. అంటే కొంతమంది మహేష్ బాబు గారి అభిమానులకి ఇది అంటే ఓర్చుకోవచ్చు, తీసుకోవచ్చు. కానీ మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు సెట్ చేస్తున్న స్టాండర్డ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక రాజమౌళి గారి స్టాండర్డ్స్ గురించి మనం మాట్లాడే అర్హత కూడా లేదు. సో ఇలాంటి వీళ్ళిద్దరూ క్లాస్కి వస్తే ఆ విస్ఫోటనం ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.